స్టేట్ యాంగ్జైటీ, ట్రైట్ యాంగ్జైటీ అని రెండు రకాలండి. స్టేట్ యాంగ్జైటీ, ట్రైట్ యాంగ్జైటీ. ఇక్కడ రెండు రకాల్లో ప్రధానమైనది ఏంటంటే వ్యక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన యాంగ్జైటీలు ఉంటాయి. అందరూ అన్ని రకాల యాంగ్జైటీలు ఉన్నాయి. యాంగ్జైటీకి నేను ఆల్రెడీ 10,000 రకాల సిమ్టమ్స్ ఉంటాయి. యాంగ్జైటీ ఇట్ హ్యాస్ 1000 ఫేసెస్ అని మీకు చాలాసార్లు చెప్పాను. అందరూ యాంగ్జైటీలు ఒకలా ఉండవండి. ప్రధానమైన యాంగ్జైటీ డిజార్డర్స్ గురించి నేను మాట్లాడడం లేదు. అంటే సోషల్ యాంగ్జైటీ డిజార్డరు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, వీటి గురించి నేను మాట్లాడడం లేదు. అది యాంగ్జైటీ యొక్క ఒక రకమైన కోర్ ప్రిన్సిపల్స్ గురించి చెప్తున్నాను అనమాట. స్టేట్ యాంగ్జైటీ అంటే ఏంటి, ట్రైట్ యాంగ్జైటీ అంటే. స్టేట్ యాంగ్జైటీ అంటే ఒక సిచ్యువేషన్ కానీ ఒక ట్రిగ్గర్ పాయింట్ వచ్చినప్పుడు యాంగ్జైటీగా గురై ఫిజియలాజికల్ సిమ్టమ్స్, గుండెదడ, భయం, ఆందోళన, సైకలాజికల్ సిమ్టమ్స్, ఆలోచన విధానంలో తేడా రావడం, ఎమోషనల్ సిమ్టమ్స్, వాళ్ళ ఫీలింగ్ లో కానీ, ఫీలింగ్ ట్రెమర్ కానీ, ఫీలింగ్ ఫియర్ కానీ ఇటువంటి వచ్చి కాస్త థ్రెటన్ ఫీల్ అవడం లాంటివి చేస్తే స్టేట్ యాంగ్జైటీ అంటారు. అంటే అక్కడ ఒక సిచ్యువేషన్ కానీ, ఒక విషయం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక ఆలోచన కానీ, ఒక పరిస్థితి కానీ, ఒక పదార్థం కానీ ఏదో ఒకటి స్టిమ్యులేట్ అయినప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా వీడికి యాంగ్జైటీ, భయం, ఆందోళన, గుండెదడ, మనసు చివుక్కుమండం, దిగులు పడడం, ఏదో ఒకటి భయపడడం, ఆందోళన పడడం, అరచేతిలో చెమట పడడం, గుండెదడ దళ్ళడం, ఊపిరి పీల్చుకోవడం వస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ స్టేట్ యాంగ్జైటీ అంట అనమాట. రెండో రకం ఏంటంటే ట్రైట్ యాంగ్జైటీ. ట్రైట్ యాంగ్జైటీ అంటే వీడు కంటిన్యూస్గా యాంగ్జైటీ ప్రోన్ పర్సనాలిటీ అనమాట. అది సిచ్యువేషన్తో సంబంధం లేదండి వాడికి. వీడికైనా సిచ్యువేషన్ వచ్చిందనుకోండి ఇంకాస్త ఎక్కువైపోతుంది. వీడికి ఎప్పుడు కూడా యాంగ్జైటీ ఉంటుంది. చిన్న విషయానికి భయపడడం, ఆందోళన పడడం, ఆలోచించడం, గుండెదడ, భయం, ఆందోళన, ఊరికనే ఎక్కువ ఓవర్ థింకింగ్, అనవసరంగా ఆలోచించడం, చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం, భూతద్దంతో చూసి భూతాలు, దయ్యాలు క్రియేట్ చేసుకోవడం, విపరీతంగా అనవసర విషయాలకి ఎంతగా ఆలోచించడం అనేది వీడి ట్రైట్ అండి. వీడి వ్యక్తిత్వమే యాంగ్జైటీ వ్యక్తిత్వం.